అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన, శక్తివంతమైనటువంటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి, అలాగే మిగతా గ్రహాల యొక్క సంచారం వల్ల మేషరాశిలో జన్మించిన మీ జీవితంలో రాబోయే 4 రోజులు ఒక సువర్ణ యుగంలాగా ఎలా మారబోతున్నాయో, మీకు ఏ విధమైనటువంటి శుభవార్తలు ఊహించని విధంగా మీ చెవిన పడబోతున్నాయి, మీ జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేటువంటి పూర్తి విశేషాలను మనం ఈరోజు వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే ఈ మాటలు అనుకోకుండా మీ చెవిన పడుతున్నాయని మీరు అనుకుంటే అది పొరపాటు అవుతుందండి. ఇది పూర్తిగా దైవ సంకల్పం. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు, ఒక గొప్ప శుభ పరిణామం సంభవించబోయే ముందు ఒక శుభ సంకేతంగా ఈ బాటలు భగవంతుడు మీ దగ్గరకు పంపించింది. ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన మీకు ఈ రాబోయే 4 రోజులు అత్యంత కీలకమైనవి. మీ జీవిత గమనాన్ని నిర్దేశించేవిగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆశ్చర్యంతో మాటలు రాకుండా నిశ్చేష్టులవుతారు. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగానో వేధించింది, మీ సహనాన్ని పరీక్షించింది, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులకు కాలం చెల్లింది. ఆ రాబోయే 4 రోజులలో మీరు 3 చాలా పెద్ద, మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయగల శుభవార్తలు వినబోతున్నారు. ఆ వార్తలు మీలో నిదానంగా ఉన్న సింహాన్ని మేలుకొల్పుతాయి. మీలో కొత్త ఉత్సాహాన్ని, అనంతమైన ఆశను, కొండంత ధైర్యాన్ని నింపుతాయి. మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని, ఒక స్పష్టమైన గమ్యాన్ని చూపిస్తాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క రాబోయే 4 రోజుల పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ మనసును, మీ ధ్యాసను పూర్తిగా మాటలపై లగ్నం చేయండి. ప్రతి పదాన్ని మీ హృదయంలోకి తీసుకోండి. ఎందుకంటే ఈ మాటలు కేవలం అక్షరాలు కావు, మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు. అలాగే ఏ చిన్నపాటి పరిహారం చేయడం ద్వారా మీరు శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోగలరు, ఉన్న దోషాలను ఎలా తొలగించుకోగలరో కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, గ్రహాలు మీకు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నాయో పూర్తిగా అర్థమవుతుంది. మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీ భక్తిని చాటుకుంటూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేసి ఛానల్ సభ్యులుగా చేరి మమ్మల్ని ప్రోత్సహించండి. మరి మా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇక మేషరాశిలో జన్మించిన మీ గురించి చెప్పాలంటే మీది చాలా సున్నితమైన మనసు, విశాలమైనటువంటి హృదయం, సముద్రమంత లోతైన మీ మనసులో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సంఘర్షణలు, మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని, మీ ఆత్మను నిరంతరం తొలిచేస్తున్నటువంటి అంతుచిక్కని ప్రశ్నలను, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను, ఆందోళనను, ఎవరితోనూ పంచుకోలేనటువంటి సంఘర్షణను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మీ జీవితం ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపుకు లోనైనట్లు ప్రశాంతంగా సాగిపోతున్న మీ ప్రయాణం ఒక పెను తుఫాన్లో చిక్కుకున్న నావలా మీకు అనిపిస్తుంది కదండి. ఎటు చూసినా గందరగోళం, ఏమిటో తెలియని ఒక అభద్రతా భావం, చివరికి మీ మీద మీకే ఒక అపనమ్మకం కలిగేంతగా పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టాయి. ఇప్పుడు నేను వేస్తున్న అడుగులు సరైనవా, నేను తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని చేరుస్తాయా, అసలు నా జీవితానికి అర్థం ఏమిటి, నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవలు నిద్రపోనివ్వడం లేదు కదా. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు కదా. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య అసలు ఈ 4 రోజుల్లో మీకు ఎలాంటి ప్రత్యేకమైన స్థానం ఏర్పడబోతుంది, మీ జీవితంలో ఎటువంటి సానుకూల తరంగాలు ప్రవేశించబోతున్నాయి, ఈ గ్రహ సంచారం వల్ల జరగబోయే శుభ పరిణామాలతో మేషరాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు తప్పకుండా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక విషయం మాత్రం మీరు బలంగా గుర్తుంచుకోండి. మేషరాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు ఏమాత్రం కాదు. మీరు మహర్జాతకులు. మీది ఒక అసాధారణమైన వ్యక్తిత్వం. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన, ఒక గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవత విలువలతో నిండిన ఒక పరిపూర్ణమైన జీవితం ఇది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వంతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో, కరుణతో నిండినటువంటి ఒక సంపూర్ణ వ్యక్తి. మీరు ఎంత పెద్ద గొప్ప మానవతావాదులు అంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, మీ బంధువుల శ్రేయస్సు గురించే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారి ఆనందంలోనే మీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది మీలో ఉన్న ఒక గొప్ప దైవిక గుణం. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. పక్కవారి కష్టాన్ని చూసి మీరు అస్సలు తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి మీ హృదయం వెంటనే చలించిపోయేటువంటి సున్నితమైన, కరుణామయమైన మనసు మీది. అయితే విధి ఎంత విచిత్రమైనదంటే, ఇంత మంచి మనసున్న మీ జీవితం చిన్నతనం నుంచి పూల పానుపులా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు. మీ వయసుకు మించిన బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపైన మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఎన్ని కష్టాలు మిమ్మల్ని కబలించడానికి ప్రయత్నించినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అదే మీ గొప్పతనం, అదే మీ అద్భుతమైన లక్షణం.
మీలో ఉండే మరో గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని కామెంట్ చేయండి. ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ, కళ్ళల్లో తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితికి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే గత కొంత సంవత్సరాలుగా వీరు పడుతున్న ఇబ్బందులు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి, మీ గ్రహస్థితిలోనే దాగి ఉంది. కర్మఫల ప్రదాత అయిన శనీశ్వరుడు మిమ్మల్ని కొన్ని కఠినమైన పరీక్షలు నేర్పించడానికి ఈ పరీక్షలు పెట్టారని గ్రహించండి. డబ్బు విలువ తెలియని వారికి విలువ ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు. భగవంతుడు కుటుంబ బంధాల విలువను తెలియక తెలుసుకునే వారికి ఆ బంధ ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దాని వల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఇక ఈ శని దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని మాత్రం తెలుసుకోండి. గడిచిన కాలాన్ని మీరు నిశ్చింతగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, ఊహించని వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు మీ మీద పడ్డం, పొదుపు చేద్దామన్నా పైసా కూడా మిగలలేకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణంగా మీ గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తుందని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు, దాని విలువ నీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు కానీ మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. మీ మంచిని గుర్తించలేకపోవడం, మీరు మాట్లాడే మాటలను వక్రీకరించి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులలో ఒకరిద్దరు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మనసుకు తీవ్రమైన బాధ కలిగించే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ బాధను మీరు ఎవరికీ చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల మీ మనసుకు చాలా గాయం అవుతుంది. మీకు అండగా ఉండవలసిన వారే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి మీరు చేయవలసిందల్లా కొన్ని రోజులు మీపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ బాగోగులు మీరు చూసుకోవడం, మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడం మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలి. అప్పుడు ఈ సమస్యల నుండి మీరు మానసికంగా బయటపడగలరు. అలాగే మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా శారీరక శ్రమకు, మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, నిదానంగా ఉండడం శ్రేయస్కరం. మీకు నచ్చిన ఆధ్యాత్మిక స్థలాలను సందర్శించండి. ఎందుకంటే అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీ మనసుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎంచుకున్న లక్ష్యానికి ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. అలాగే మీరు ఒకసారి ఒకటి అంటారు, ఇంకోసారి అన్నదాన్ని మర్చిపోవడం లాంటి సమస్యలు కూడా ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక పక్క ప్రణాళికతో ముందడుగు వేయండి. అన్నింటినీ ఒక చోట రాసుకొని వాటిని ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీరు ఒక గొప్ప ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ కృషికి, మీ కష్టానికి తగిన ఫలితం మీరు తప్పకుండా లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి మీరు చేసే పనుల్లో నిజాయితీగా, శ్రద్ధగా కష్టపడి పనిచేయండి. దైవానుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా మీ గ్రహస్థితి యొక్క ప్రభావమే అని తెలుసుకోండి. మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిణితిని నేర్పించడానికి ఈ పరీక్ష. మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటలు ఎదుటి వారికి మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. అందుకే మీరు కొంత మౌనంగా ఉండడం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారులుగా, వేలాది మంది మార్గదర్శకులుగా తీర్చిదిద్దే ఒక గొప్ప శిక్షణ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా మీ సుఖ స్థానంలో గ్రహ ప్రభావం వల్ల ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌఖ్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్ర లేని రాత్రుల వంటి అనుభవిస్తున్నారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆందోళన, తరచుగా వాహనాలు మరమ్మతులకు గురవడం, గృహ నిర్మాణ పనులు ఆటంకాలు ఎదురవడం వంటివి మీకు సాధారణంగా ఎదురవుతున్నాయి. ఇవన్నీ మీకు మానసిక ప్రశాంతతను హరించి వేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టని భయంతో ఏదో జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. మీ లోపల అన్నీ ఉన్న భయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా
మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మీ భార్యాభర్తల అహం దెబ్బతినడం, చిన్న విషయాలకి పెద్ద గొడవలు కావడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఒకరిపై ఒకరు అనవసరమైన అవమానాలు కలగడం వాటివి కూడా జరుగుతున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైన విభేదాలు, గొడవలు తలెత్తే భాగస్వాములు విచ్ఛిన్నం అయ్యే స్థాయికి వెళ్తున్నారు. ఈ ప్రభావం మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పనిభారంపై అధికారులతో అనవసరమైన వాగ్వివాదాలు, సహోద్యోగుల కుట్రలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మీరు చేస్తున్న పని మీద కూడా పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం, అసహనం, నిరుత్సాహం మీకు కలుగుతున్నాయి. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వస్తుంది. అయ్యో, మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? ఈ కష్టాలు ఊబి నుండి నేను బయట పడలేనా అని మీరు దయచేసి అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే శుభవార్త మీకు ఇక్కడి నుండే మంచి సమయం ప్రారంభం కాబోతుందని చెప్పడానికి మీరు ఒక ఉదయించే సూర్యుడిలా ప్రకాశవంతంగా వెలగబోతున్నారు. ఒక విత్తనం భూమి లోపల ఎంత నలిగితే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అయినట్లుగా, నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లు భగవంతుడు మిమ్మల్ని ఎన్ని పరీక్షలు గురి చేసి మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని మీరు తప్పకుండా నమ్మాలి. ఇక రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాబోయే 4 రోజుల్లో మీకు అంతా ఆటుపోట్లు, ఇటు వృత్తిపరంగా, కుటుంబ జీవితంలో, ప్రయాణ విషయంలో, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్ప శుభవార్తలు వింటారు. ఒక అద్భుతమైన ప్రశాంతమైన మానసిక స్థితిని మీరు పొందుతారు. ఇక ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో, ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజులలో మీ కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు, అపార్థాలు గాలికి కొట్టుకుపోతున్న మేదల్లా విడిపోతాయి. ఇంట్లో ఎంత ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటలకు, మీ నిర్ణయాలకు కుటుంబంలో అపారమైన విలువ, గౌరవం పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ మీ సలహాలను పాటించడానికి ఇష్టపడతారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబానికి మేలు జరగడం చూసి అందరూ మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తేస్తారు. ముఖ్యంగా తండ్రితో లేదా తండ్రి లాంటి పెద్దవారితో ఉన్న సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయి. వారి అనుభవం, వారి అమూల్యమైన సలహాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీ జీవితంలోని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి. అది ఆరోగ్యం కూడా కుదుటపడి మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. వారి ఆశీర్వాదాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్న వివాహం, సంతానం, గృహప్రవేశం వంటి వేడుకలలో మీ ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతుంది. ఈ శుభకార్యాల వల్ల సమాజంలో మీ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబంపై అందరూ గౌరవం చూసే రోజులు ఇవి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, సందర్శనలకు వెళ్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని కొత్త జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. ఎప్పటి నుంచో కలుద్దామనుకున్న పాత స్నేహితులను, దూరం బంధువులను కలుసుకోవడం ద్వారా సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారుతుంది. ఇక సంతాన విషయంలో మీరు ఖచ్చితంగా ఒక తీయని శుభవార్త వింటారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులు ఇంట త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయి. వైద్యులు కూడా అసాధ్యమన్న చోట దైవానుగ్రహంతో అద్భుతం జరగబోతుంది. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతుందన్న ఆనందంతో మీరు కుటుంబ సభ్యులు తడిసి ముద్దవుతారు. ఈ వార్త మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకొస్తుంది. ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లలు ఎదుగుదల చూసి గర్వపడతారు. చదువులో, ఆటపాటల్లో, ఇతర కళల్లో వారు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. వారి విజయాలు సమాజంలో మీకు గొప్ప గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడతాయి. మీ పెంపకాన్ని అందరూ మెచ్చుకుంటారు. మీ పిల్లలతో మీ సంబంధం స్నేహపూర్వకంగా మారుతుంది. వారు తమ మనసులోని మాటలను, సమస్యలను, భయాలను మీతో స్వేచ్ఛగా పంచుకుంటారు. వారి భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. వారి బంగారు భవిష్యత్తుకు మీరే పునాది వేస్తారు. ఆరోగ్య విషయంలో మీరు గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. గత కొంతకాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. సరైన వైద్యుడు, సరైన మందులు మీకు దొరికితే మీ ఆరోగ్యం వేగంగా కుదుట పడుతుంది. అనారోగ్యం మీద పెట్టిన ఖర్చులు ఇకపై ఆగిపోతుంది. మీలో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు మీ దరి చేరవు. రాత్రిలో ఎటువంటి పీడకలు లేకుండా ప్రశాంతమైన నిద్రతో ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మేల్కొంటారు. ప్రతిరోజు ఒక కొత్త ఆశతో ప్రారంభిస్తారు. మీలో జీవన శక్తి పెరిగి శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. బద్ధకం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. యోగం, ధ్యానం, వ్యాయామం వంటి మంచి అలవాట్లపై మీ మనసు మలుతుంది. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్యవంతులుగా చేస్తుంది. మీ ముఖంలో కొత్త తేజస్సు వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన సువర్ణమైన కాలమని చెప్పాలి. ఇది
మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టానికి, ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. మీపై అధికారులు మీ పనితీరును గమనించి మీపై నమ్మకంతో కొత్త కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు. ఇది మీ కెరీర్‌లో ఒక పెద్ద ముందడుగు అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇప్పుడు మిమ్మల్ని వరిస్తాయి. మీ జీవితం ఊహించని విధంగా పెరిగి మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోరుకున్న ప్రదేశానికి వెళ్లి బదిలీ అయ్యే అవకాశం కూడా బలంగా ఉన్నాయి. మీ పనితీరుతో అందరి మనసులు పొందుతారు. మీ మాటకు తిరుగు ఉండదు. సహోద్యోగులు మీకు స్నేహ హస్తం అందించి అన్ని విధాలా సహకరిస్తారు. గతంలో మీరు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీతో స్నేహంగా మెలుగుతారు. కార్యాలయంలో రాజకీయాలు, కుట్రల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. మీ మాటలకు, మీ సలహాలకు ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. మీటింగ్స్‌లో మీ ఐడియాలకు ఆమోదం లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అర్హతకు, అనుభవానికి తగిన గొప్ప అవకాశం లభిస్తుంది. పెద్ద కంపెనీల నుండి కూడా మీకు ఆఫర్‌లు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం కూడా చేకూరుతుంది. కొందరికి విదేశాల్లో పనిచేసే సువర్ణ అవకాశం కూడా దక్కుతుంది. ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారికి లాభాల పంట పండబోతుంది. ఇప్పుడు మందకొడిగా నష్టాల్లో సాగిన వ్యాపారం ఇప్పుడు రాకెట్ వేగంతో పరుగులు పెడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని ఇతర నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయం. మీ నిర్ణయాలు మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. ప్రభుత్వ అధికారులతో, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడతాయి. వారి సహాయ సహకారాలతో మీరు వ్యాపారానికి సంబంధించిన పనులు, లైసెన్సులు పర్మనెంట్‌గా సులభంగా పూర్తవుతాయి. ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై ఊహించని లాభాలు తెచ్చిపెడతాయి. మీరు మీ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి లాభాలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మార్కెట్‌లో మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ పోటీదారులు మిమ్మల్ని ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. డబ్బుకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయం గణనీయంగా పెరిగి ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ధనం మీ చేతికి అందుతుంది. జీతం, వ్యాపారం, అద్దెలు, పాత పెట్టుబడులు ఇలా పలు మార్గాల నుండి డబ్బు ప్రవాహంలో వస్తుంది. పాత అప్పులన్నీ తీరిపోయి మానసిక హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. భూమి, షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా కూడా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంది. లాటరీ లేదా వారసత్వంగా కూడా ధనం మిమ్మల్ని వరించవచ్చు. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరిగి ఆర్థికంగా బలమైన, స్థిరమైన స్థితికి చేరుకుంటారు. భవిష్యత్తు గురించి ఎటువంటి ఆర్థిక చింత లేకుండా జీవిస్తారు. వివాహ జీవితంలో అన్యోన్యత, ప్రేమ వెల్లువిరుస్తాయి. మీ భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయం సాధించడం మీకు మరింత ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇద్దరూ కలిసి సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఏకాంతంగా సమయం గడుపుతారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇచ్చుకుంటారు. కష్టసుఖాలను పంచుకుంటారు. మీ దాంపత్య బంధం మరింత దృఢపడి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ ఇంట్లో ప్రేమ, ఆనందం వెల్లువిరుస్తాయి. ఇక విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి సమయం. చదువుపై ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు అవుతారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తథ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ప్రయత్నాలు సఫలమవుతాయి. వీసా సమస్యలు తొలగిపోతాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. గురువుల ఆశీస్సులు, ప్రోత్సాహం మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్కాలర్షిప్లు, అవార్డులు పొందుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నట్లే. మీ తల్లిదండ్రులు మీ విజయాన్ని చూసి గర్వపడతారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి ఇది చాలా సానుకూలమైన కాలం. మీ ప్రేమలో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. మీ బంధం త్వరగా దశకు అంటే వివాహం వైపు అడుగులు వేస్తుంది. మీ ప్రేమను ధైర్యంగా ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. మీ ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించే అవకాశం బలంగా ఉన్నాయి. మీరిద్దరూ ఒకరినొకరు మానసికంగా అండగా నిలుచుకుంటారు. భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ఇంకా ఉన్నతమైన, అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఉంటే గనక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైన, అత్యంత శక్తివంతమైన చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు చేయడం వల్ల మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి కానీ, నవగ్రహాల ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే
రోజు లేదా కనీసం శనివారం నాడు 108 సార్లు జపించడం వల్ల శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన ఆవు పాలతో, చెరుకు రసంతో, బిల్వపత్రాలతో, తెల్లని పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయించి ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఇది మీలో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వీలైతే ఒక నాణ్యమైన పంచాక్షరి రుద్రాక్షను ధరించడం వలన శని, రాహుకేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది. రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు ఒక కవచంలో అందిస్తుంది. మిమ్మల్ని అన్ని రకాల దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. మీ ఇంటి ఆవరణంలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ప్రతికూల శక్తులన్నీ కూడా దూరమవుతాయి. మీలో రెట్టింపైన ఉత్సాహం కలుగుతుంది. మీకు తెలియకుండానే ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించకుండా వీలు లేకుండా చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం లేదా కనీసం వినడం వల్ల కూడా సకల గ్రహాలు దోషాలు తొలగిపోయి గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి తమలపాకులు మాలతో పూజించడం వల్ల కొండంత ధైర్యం, మనశ్శాంతి, బలం, కార్యసిద్ధి లభిస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు, మీ సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం. ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం, పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేయడం, అనాథలకు అన్నదానం చేయడం, పక్షులకు, జంతువులకు ఆహారం, నీరు అందించడం వంటి పుణ్యకార్యాలు చేయండి. దయ, కరుణ, ప్రేమ, క్షమ వంటి దైవిక గుణాలు అలవర్చుకోవడం వలన దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. మేషరాశి వారికి నేను ఇప్పుడు ఒకటే చెబుతానండి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు 100% చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసుకుంటూ పోండి. విజయం, కీర్తి, సంపద అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి. ఇక చివరిగా మరొక మాట, జ్యోతిష శాస్త్రంలో శని భగవానుడు ఒక కర్మఫల ప్రదాతగా, న్యాయదేవతగా మనం పిలుస్తాం. ఆయన వల్ల కలిగే కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం. ముఖ్యంగా మేషరాశి వారు తప్పకుండా శని భగవానుడి అనుగ్రహం పుష్కలంగా ఉంది. ఇప్పుడు శని 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి దానివల్ల నిద్రభంగం ఎక్కువగా ఉంటుంది. అయినా మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైన పాఠాలు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చినట్లుగా వారికి క్రమశిక్షణ, బాధ్యత, వాస్తవికత వంటి గుణాలు నేర్పిస్తాడు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన రంగంలో అన్ని ఆటుపోట్లు ఎదురవ్వక తప్పదు. కానీ ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలో ఉన్న అంతర్గత శక్తిని వెలికి తీయడానికి అని తప్పక తెలుసుకోవాలి. ఈ దశలో మీరు నిజాయితీ తీవ్రంగా పరీక్షించడానికి మేషరాశి వారు సహజంగానే గొప్ప మేధావులు, మానవతావాదులు, తాత్విక దృక్పథం కలిగిన వారు. గ్రహస్థితి ప్రభావం వల్ల మీలో ఈ లక్షణాలు మరింత పదును పెడతాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఇప్పుడు చెప్పిన చిన్నపాటి పరిహారాలు పాటిస్తూ జీవితంలో మరింత ఆనందంగా, సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యంగా నిలబడండి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాన్ని మూలాలను అర్థం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవర్చుకోవడం, అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మన కర్మలను మనం సరిగా చూసుకుంటే గ్రహాల ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది. భగవంతుడు కష్టపడి పనిచేసే వారిని, నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించే వారిని ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరం. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మధ్యకాలం ఖర్చులు కూడా కొంచెం ఎక్కువయ్యాయి. చిన్నది పెద్దది చూసి చూడని అన్నీ కూడా కొనేస్తూ ఉంటారు. కాస్త ఖర్చులు తగ్గించుకోవాలండి. మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ మనకెందుకు అని మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అది సర్వసాధారణం, అందరికీ అనిపిస్తుంది. కానీ వయసు పైబడిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తాయి. ఇప్పుడు మనం ఉన్న మానసిక ఒత్తిళ్లను బట్టి ఇది సహజం. ఇప్పుడు డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడు విలాసాలకు వాడుకునే డబ్బు రేపటి రోజున మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన పిల్లలకు, వారి చదువులకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. దాన్ని పొదుపు చేసుకోవడంలో తప్పేమీ లేదు. మనం పెద్దవాళ్ళమైనా మన పిల్లలు సెటిల్ అయిన వారి కింద చేయి చాచకుండా బ్రతకడమే నిజమైన మర్యాద. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు మేము కష్టపడి సంపాదిస్తే మీ హాస్పిటల్ ఖర్చులకే పోతుంది అని ఒక మాట అన్నా అల్లారి ముద్దుగా పెంచుకున్న మనకు ఆ మాట గుండెల్లో గుచ్చుకుంటుంది. కాబట్టి కొంత ఇస్తారు, కానీ పూర్తిగా వారిపై ఆధారపడకుండా మన చిన్న చిన్న ఖర్చులకైనా మనం పొదుపు చేసుకోవడం వల్ల రేపటి రోజున ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మేషరాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీరు
వారికి మధ్య ఒక గీత గీసుకోండి. గీత దాటి వారిని రానివ్వకండి. మీరు వెళ్ళకండి. ఇది ఇద్దరికీ మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలని చూసేవారు మీ చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు. మీ మంచితనం అలుసుగా కాకుండా అవసరమైన అప్పుడు వాడుకోవచ్చు. కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా వెళ్ళిపోతే అటువంటి వ్యక్తులు నమ్మడం వృధా. మీకు వేరే సపోర్ట్‌గా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి కాస్త ఖర్చులు తగ్గించుకోండి. నమ్మకమైన వ్యక్తులను గుర్తించండి. మనిషికి ఎంతగానో విలువ ఇస్తారు మీకు, కానీ అదే మనుషులు మిమ్మల్ని కిందికి లాగేస్తారు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది. అడిగిన వారందరికీ సహాయం చేయకండి. మీ దగ్గర కూడా కొంత ఉంచుకోండి. ఈ రోజుల్లో చేయి చాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు, కానీ మాట సహాయం చేసేవారు కూడా లేరు. ఎందుకంటే మీరు బాగుపడితే ఏడ్చేవాళ్ళు ఎక్కువ. వారి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు రోజులివి. కాబట్టి మనం కూడా వారి హద్దుల్లో మనం ఉండాలి. నిజంగా ఎవరికైనా సహాయం అవసరమైతే మీ వంతు చిన్న సాయమైనా చేయండి. అందులో తప్పు లేదు. కానీ మిమ్మల్ని తీయటానికే కొంతమంది అవసరం లేకపోయినా సహాయం అడుగుతారు. మీ దగ్గరి విషయాలు తెలుసుకోవడానికి వస్తారు. అటువంటి వ్యక్తులను గమనిస్తూ ఉండండి. వారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఇలాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీ పెద్దల ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం, పేరు ప్రఖ్యాతలు ఎటువంటి భంగం కలగకుండా ఈ 4 రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. మీకు ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవడానికి ఎర్ర నీళ్ళతో అంటే కుంకుమ, సున్నం కలిపిన నీరు దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. ప్రతి అమావాస్యకు గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయడం వల్ల కూడా ఇంటి పరంగా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే మీకు తప్పకుండా రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చోట 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. తద్వారా మీకు ఉన్న జాతక గ్రహ దోషాలు, శని దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్నా అవన్నీ కూడా ఈ పరిహారాల వల్ల పూర్తిగా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ విధంగా మీ జీవితంలో చాలా అద్భుతమైన, అఖండమైన రోజులుగా ఈ 4 రోజులు మీకు ఉండబోతున్నాయి. ఈ రోజు నుండి ఈ 4 రోజుల్లో మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తి చేయాలని, మీ జీవితం మరింత ఆనందభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమైంది కదండి? మేషరాశి వారికి ఈ 4 రోజులు ఎంత అద్భుతంగా, అదృష్టవంతంగా ఉండబోతున్నాయో. మా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు చేరి వారు కూడా ఈ అమూల్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి సహాయం చేసిన వారు అవుతారు. అలాగే మా ఛానల్లో ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేసి ఛానల్ సభ్యులుగా చేరి మమ్మల్ని ప్రోత్సహించండి. మా ప్రయత్నంలో భాగస్వాములు కండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. కాబట్టి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని భక్తితో రాయండి. మీ మనసులో ఉన్న తీరని కోరికలు ఏవైనా ఉంటే దైవానుగ్రహం వల్ల తప్పకుండా నెరవేరుతాయి. దైవంపై మీకున్న నమ్మకాన్ని లైక్ రూపంలో చాటుకోండి. మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది. మరో మంచి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.